భక్తుల కొంగు బంగారం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఒక్కసారిగా కలకలం రేగింది. సాక్షాత్తు ఆ స్వామివారి బంగారు అంగుళీకం మాయమైందన్న వార్తతో ఆలయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దొంగ ఎవరు, అసలు ఏం జరిగింది అనే ఉత్కంఠతో కాసేపు సింహగిరి దద్దరిల్లిపోయింది. విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో కాసేపు కలకలం రేగింది. స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుండగా భక్తులు ఆ మంగళకరమైన దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అప్పన్న చేతికి ఉండాల్సిన పసిడి అంగుళీకం కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా ఆలయ అధికారులు, భక్తులు హడలెత్తిపోయారు. మొదట ఆలయ అర్చకుల చేతివాట ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడగా, స్వామినే నమ్ముకుని సేవిస్తున్న తామెందుకా పని చేస్తామని వారంతా వాపోయారు. అదే సమయంలో ఉత్సవాలను తిలకించేందుకు వచ్చిన కొందరు భక్తుల కదలికలు అనుమానంగా ఉండటంతో వారిని సిబ్బంది నిలదీశారు. వారు తమకేమీ తెలియదు అని మొత్తుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో గుడికి వస్తే దొంగతనం అంటగడతారా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈవో జె వెంకట్రావును విచారించగా ఆయన పెదవి విప్పలేదు. అందరూ టెన్షన్ లో ఉండగా వైదికులు నవ్వుతూ బంగారు ఉంగరం దొరికిందని ప్రకటించడంతో ఉత్కంఠభరిత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. స్వామివారి మేలుముసుగు వస్త్రంలో ఉంగరం దొరికిందనగానే భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికక్కడ జరిగింది దొంగతనం కాదు, అది సింహాద్రి అప్పన్న వినోదోత్సవం. స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిగే ఈ కార్యక్రమం గురించి తెలిసిన వారికి ఈ ప్రక్రియ ఆద్యంతం వినోదాన్ని పంచింది. పురాణాల ప్రకారం స్వామి అమ్మవార్లు విహారయాత్రకు వెళ్లినప్పుడు స్వామివారి ఉంగరం పోతుంది. అమ్మవారు ఆ ఉంగరం కావాలని అలకబూనగా దాన్ని స్వామివారు వెతికి పట్టుకోవడం ఈ క్రతువు ప్రత్యేకత. ఈ వేడుకను ఏటా ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీ. జరిగిందంతా ఒక పవిత్రమైన కార్యక్రమమని తాము ఈ నాటకంలో భాగమయ్యామని తెలిసి భక్తులు పులకించిపోయారు. నేటికి నా జన్మ పండెననుచు భాగ్యమే గిరియనుచు మజ్జన్మ చరితార్థమాయననుచు